నమస్తే సార్. నమస్కారం అండి. బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? అప్పుడప్పుడు వాచ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఆ షో మీద మీ అభిప్రాయం ఏంటి? పనికిమాలిన షో. బిగ్ బాస్ షో దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? వాస్తవంగా బిగ్ బాస్ అనే షో సమాజానికి ఉపయోగమైనటువంటి షో. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, వెర్రి నవ్వులు వెకిలి చేష్టలు చేస్తారు. కాబట్టి అది సమాజానికి ఉపయోగపడే షో అయితే దాన్ని అభినందిద్దాం, దాన్ని ఆదరిద్దాం. అంతే తప్ప ఏంటంటూ ఆ ట్విస్ట్ ఏంటో ఆ కథ ఏంటో అప్పటికప్పుడికే నవ్వడం, అప్పటికప్పుడే ఏడవడం, అప్పటికప్పుడు ఒకరి మీద కోప్పడడం, అప్పటికప్పుడే కౌగిలించుకోవడం. అసలు యువతకు ఉపయోగపడే కార్యక్రమం ఒకటైనా చేస్తున్నారా? నాగార్జున షో ద్వారా చాలా మంది టాలెంట్ బయటకు వస్తుంది. ఏం టాలెంట్? బొచ్చుల టాలెంట్ ఏంటో టాలెంట్. ఒక 4-5 ఫ్యూచర్ ఉందని, లాస్ట్కి ఒకటేమో విన్ అవుతాడని. ఆ విన్ అవడం గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతను పెడదారి పెట్టించి వాళ్ళ చదువులు సంస్కారం లేకుండా ఏదో అక్కడ ఏదో జరుగుతుందని అలా చూస్తూ ఉండిపోతాం. ఉన్న చదువు దుబ్బేస్తుంది ఇక్కడ. వాస్తవంగా పనికిమాలిన షో ఏదన్నా ఉందంటే అది బిగ్ బాస్. నిజం, నాకు నచ్చదు అసలు. చూస్తున్నారు, తెలుగు యువత మొత్తం చూస్తున్నారు, దాన్ని ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. అవునండి, చూస్తున్నారు. పని పాటు లేని వాళ్ళు, కాలక్షేపం లేని వాళ్ళు చూస్తున్నారు. ఈ ద్వారాగానే యువతను భవిష్యత్తును నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు ఉంది తప్ప అందులో ఏముంది చెప్పండి? అందులో ఏం నేర్చుకుంటుంది యువతరం? దాన్ని చూసి ఏది నేర్చుకుంటుంది? కనీసం ఏదైనా నాలెడ్జ్ పెరుగుతుందా? లేకపోతే సంస్కారం పెరుగుతుంది? సంస్కారం కూడా లేని షో ఏదైనా ఉందంటే కుసంస్కారం ఉన్న షో అది బిగ్ బాస్. ఆ కుసంస్కారం షోకి హెడ్ నాగార్జున. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా హోస్టింగ్ చేస్తున్నారు, అన్ని లాంగ్వేజెస్ లో ఉన్నారు. అవును, తెలుగులో కూడా ఎన్టీఆర్ గారు చేశారు, నాని గారు చేశారు, చిరంజీవి గారు డబ్బిత్తి ఎవడన్నా చేస్తాడు. హలో, ఇటు చూడు, కాదు డబ్బు కోసం ఏమైనా చేస్తారు వాళ్ళ ఆర్టిస్టులు. నేననేది అంటే ఒక సామాన్యుడిగా యువతకి ఎలా ఉపయోగపడుతుంది, యువత భవిష్యత్తుకి ఏదైనా దారి చూపిస్తుందా, యువత కోసం ఏదైనా చూపిస్తున్నారా? అందులో ఏం లేదు. తెల్లవారుజాము 4:30 గంటలకి వాళ్ళేమో లేచి పడుకుని ఆ ఎదవ ముఖాలు మనకు చూపిస్తూ ఉంటే మనకి చాలా విచిత్రంగా పర్ఫెక్ట్ ఏం చూడను. నేను ఏదన్నా అలా పెడితే రాత్రి 12 గంటలకి అంటే అది ఒకటి పరిగెడుతుండవు, ఎవరో గుసగుసలు ఆడుకోవడం. అక్కడ ఏం జరిగిందంటే ఇదేం సోదరా సన్నాసులారా. నేను అనేది ఏంటంటే సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే యువతకు ఉపయోగపడాలా, లేకపోతే సమాజానికి ఉపయోగపడాలా. ఏది లేకుండా సోది చెప్పుకుంటా సన్నాసి ట్రీట్లన్నీ చేసుకుంటూ ఉంటే ఉపయోగం లేదు. అందుకే నేను బిగ్ బాస్ అంటే కొంచెం నాకు నచ్చదు. లక్స్ పాపకి ఇక్కడ మన శెట్టి ఉన్నాడు కదా, ఈ శెట్టి అన్న కొద్దిగా సుమన్ శెట్టి అన్న కొద్దిగా కనిపిస్తున్నాడు కానీ అసలు లక్స్ పాపది మరి కావాలని ఫుటేజ్ తీయట్లేదు, చూపించట్లేదో, లేకపోతే ఆమె ఎవరితో మాట్లాడలేదో, అసలు బిగ్ బాస్ లో ఆమె ఉందా లేదా అని అయితే అనిపిస్తుంది లక్స్ పాప. కానీ సంజన మాత్రం అసలు విపరీతమైన ఎంటర్టైన్మెంట్. ఆమె తప్ప ఎవరు క్యాపబుల్ కాదు. ఫస్ట్ కెప్టెన్ గా ఆమె తప్ప ఎవరు క్యాపబుల్ కాదు. నిజంగా ఆమె కెప్టెన్ కావాలని చెప్పేసి ఆ రూమ్ లో కూడా ఫస్ట్ బిగ్ బాస్ పిలిచిండు. అంటే అంతమంది కలిసి, అంటే ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు, 13 మెంబర్స్ అందరు కలిసి కార్నర్ చేసినా కూడా సంజన 1% కూడా ఫీల్ కాలేదు. అక్కడ హైలైట్ అనిపించింది. ఇంకొకటి సైలెంట్ గా ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఇప్పుడు లక్స్ పాపనైనా మన శెట్టినైనా ట్రిగ్గర్ చేసిందంటే సంజనానే. అంటే వాళ్ళ నోట్లోంచి కూడా మాట బయటకు వచ్చేటట్టు చేసిందంటే సంజనానే. సో సంజన గేమ్ చాలా బాగుంది. ఎక్కడైనా చూడండి బ్యాచ్లు గ్రూపులు కూర్చొని ఈ శ్రీజ, హరీష్, ఇటు కామనర్స్, అటు సెలబ్రిటీస్ వాళ్ళందరూ కలిసి సంజన గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి వేరే టాపికే దొరకట్లేదు, సంజనానే టాపిక్ అయిపోయింది. సో సంజన ఎవరితో డిస్కస్ చేయడం అంటే వాడు మంచిగా ఆడలేదు, వాడు అట్లా ఎందుకు చేసిండు, వీటిలో చేసిన అని చెప్పట్లేదు. ఆ ఇమాన్యుల్ కూడా సంజన గురించి డిస్కస్ చేయడం నడుస్తుంది. కానీ గ్రేట్ సంజన. ఎవరిది? మాస్క్ హరీష్, మనీష్ మాస్క్ మ్యాన్. అదే హరీష్ అస్సలు బాగాలేదు, అస్సలు 1% కూడా బాగాలేదు. చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నాడు, ప్రతిదానికి గొడవ పెట్టుకుందామని చూస్తున్నాడు. ఏదో ఆయన సెలబ్రిటీ అని అనుకుంటా నాకు తెలిసి. అంటే వీళ్ళందరూ సెలబ్రిటీలు కూడా ఆయన ముందు తక్కువే. అసలు ఏదో చిన్న చూపు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూస్తున్నాడు. అమ్మాయిలు అబ్బాయిలు ఏం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు గొడవ పెట్టుకుంటే మనం ఉంటాం, గొడవ పెట్టుకుంటేనే మనల్ని మనం స్క్రీన్ లో ఉంటాం, మన రెస్పెక్ట్ ఇస్తారు, మన ఓటింగ్ చేస్తారు అని చూస్తున్నారు. కానీ అట్లే మనీష్ వేస్ట్ పర్సన్. మనీష్ అసలు శ్రీముఖి నాకు కోపం వచ్చింది. శ్రీముఖిని చూస్తే అసలు పోయేటోడిని, అంటే అవసరం లేనివాడిని ఆయన బదులు ఆ షాకీబ్ని తీసుకున్నా, ఇంకా బయట పోయిన వాళ్ళని తీసుకున్నా బాగుండు. కానీ అనవసరంగా మనీష్ని తీసుకొని వేస్ట్ చేశారు. వాడు నిజంగా ఈ బిగ్ బాస్ మొత్తం నాదే, ఓనర్స్ అనేసరికి నేనే బిగ్ బాస్ అనుకున్నట్టు ఫీల్ అవుతున్నాడు. రూమ్ లోకి అంటే సంజన వస్తా అంటే నువ్వు రావద్దు, నా రూల్స్ బ్రేక్ చేయొద్దు, అది ఇది అని చెప్పేసి కామనర్స్ తో కూడా గొడవ పడ్డాడు ఆ విషయంలో. నిన్న కూడా ఆయన సంచాలక చేస్తే ఆయన
నేనే విన్నర్ అయిపోయిన సంచాలక్కి విన్నర్ అయిపోయినట్టు గెలిచినట్టు గేమ్ గెలిచినట్టు ఇంకా ఆయనకి లీడర్ ఏం డెసిషన్ తీసుకోలేదు అసలు. ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు, ఇమాన్యుల్ అది గ్రీన్ లైన్ వెలిగిన తర్వాత పోవాలి అంటే పోలేదు. ఆయన తప్పేది ఈయనది మనీష్ది. ఆమె అని చెప్పాలా గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత పోవాలని చెప్పేసి, లేకపోతే ఆ ఒక్క గేమ్ వరకు ఆపేయాలా. అంతేగాని అసలు గేమ్ లోనే డిస్మిస్ చేయడం ఎంతవరకు కరెక్ట్. ఆయన తర్వాత మళ్ళీ మన పవన్ కళ్యాణ్ కూడా తీసేసిండు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ కూడా తీసేసేటోడు కాదు. ఏంటంటే ఇక్కడ ఇమాన్యుల్ తీసేసిండు, ఇమాన్యుల్ పెద్ద రచరచ చేసిండు, గొడవ చేసిండు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కామనర్ సెలబ్రిటీ, ఇప్పుడు సెలబ్రిటీని తీసేసి కామనర్ తీసేపోతే మన మీద తేడా వస్తుందని చెప్పేసి అట్లా తీసేసిండు. కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ తీసేటోడు కాదు. పార్షాలిటీ పక్కా చూపిస్తున్నాడు. ఇంకొకటి సంజన గేమ్ అంటే గెలవడం ఎవరికి ఇష్టం లేదు. అక్కడ ఉన్న కంటెస్టెంట్లో ఎవరికి ఇష్టం లేదు. లిటరల్లీ ఇక్కడ సెలబ్రిటీల్లో ఎవరికి ఇష్టం లేదు, అటు కామనర్స్ కి ఎవరికి ఇష్టం లేదు. ప్రియాకైతే అసలుకే ఇష్టం లేదు. ప్రియా అక్కడికి పోయి అసలు ఆమె ఎందుకు విన్నర్ అయింది, కామనర్స్ అసలు మనం ఎట్లా విన్నర్ చేసినామని చెప్పేసి. ఇంకోటి అసలు హైలైట్ ఏంటంటే ఆ గేమ్ పెట్టినప్పుడు మన సంజన కోసం ఈమె ఏం పేరేంది అదే గయ్యగయ్యాడుతూ ఉంటుంది కదా పొట్టిగా, శ్రీజ. ఆ శ్రీజ అసలు అంటే శ్రీజ ఏంటంటే సంజనాని ఓడిద్దామనే కాన్సెప్ట్ మీదనే ఉన్నది. కాకపోతే ఆమె దగ్గరకు పోయి ఆ పోల్ ఎవరు లాగలేదు. అక్కడ అసలు సంజనాకి మంచి పేరు, మన శ్రీజాకి మంచి పేరు వచ్చేసింది. కానీ శ్రీజ అయితే కంపల్సరీ సంజన వెనక్కి రావాలని చూస్తుంది. కానీ టాప్ 5 లో మాత్రం సంజన ఉంటుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు? లక్ష పాప లేకపోతే శెట్టి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుతారు. సుమన్ శెట్టి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుతారు. డిపెండ్ చేయలేకపోతున్నాడు అంటే అతను కొంచెం మాట్లాడే కొంచెం బిగ్ బాస్ కి కావాల్సింది మాటలే. కాకపోతే యాక్టింగ్ పరంగా ఓకే, కొంచెం మాట్లాడడానికి కొంచెం సుమన్ శెట్టి కొంచెం అటు అన్న ఫీల్ అయితే అనిపించింది. సంజన గారు ఓకే 5 మందిని సెలెక్ట్ కూడా చేసుకునింది కదా. కానీ ఆ సెలెక్షన్ కి మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకు సెలెక్షన్స్ అంటే ఆమె ఏదో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అన్న ఫీల్ కొన్ని ఇంటెన్షన్ గా మాట్లాడేది. గేమ్ లో కావాల్సింది గేమ్ కి అంటే కెప్టెన్షిప్ కావాల్సింది వీళ్ళుల్లో ఎవరు పర్ఫెక్ట్ జడ్జ్ చేస్తే ఒకవేళ వీళ్ళందరి మీద ఆ జడ్జిమెంట్ ఎవరిది కరెక్ట్ ఉంటుంది అన్నోడికి కెప్టెన్సీ అట్లా నింటే బాగుంటుండే. నాకు నచ్చి అని చూడు కొంచెం ఆ ఫీల్ మనకు మంచిగా అనిపించాలి. అరే మాస్క్ హరీష్ అంటే ఎవరిని ఓడతాడు అన్న భయం, బయటనేమో అది చెప్పిండు కొడతా గిడతాడు. ఏదన్నా ఇష్యూ జరిగితే నా గురించి వస్తే బాగుండదు అని దన్నుమని వెళ్ళిపోతాడు. మాస్క్ తీస్తానే ఆయననే మాస్క్ కప్పుకొని ఉన్నాడు ఇప్పటి వరకు, మళ్ళీ తీస్తలే. ఆయనతో మాట్లాడాలంటే కూడా అన్న సార్ అని భయపడుతున్నారు పీపుల్స్. రౌడిజం చేస్తలే బిగ్ బాస్ గేమ్ లో ఎవరెవరు మాట్లాడడానికే నువ్వు ఛాన్స్ ఇవ్వాలి. ఆయన వల్లనే చాలా మంది నోరు మూసుకొని మాట్లాడతలేరేమో అనిపిస్తుంది. బిగ్ బాస్ లో అసలు అరపలేదు, గోలే లేదు. భరణి గుడ్ మార్నింగ్ మాస్క్ మ్యాన్ అసలు ఏం చేస్తలేడు బాయ్, ఓన్లీ ఊగా చూపులు బెదిరిస్తా అన్న ఫీల్ అనిపిస్తుంది. ఈ ఎలిమినేషన్ అయితే నాకు చెప్పలేను బ్రో. అంతా కంటెస్టెంట్ నాకు అంత మంచిగా అనిపించలేదు కాబట్టి నేను జడ్జ్ చేయలేను బ్రో వాళ్ళు వీళ్ళని. అంతే బ్రో. శ్రేష్ఠి వర్మ ఇంకా 2 వీక్స్ ఉంటుంది బ్రో. ఆమె పోదు బిగ్ బాస్ పరపు. ఇంకా నాకు తెలిసి అయితే ఆమె అయితే పోదు. లక్ష పాప కొంచెం తెలుగు ఇబ్బంది అయిపోయింది కాబట్టి డిపెండ్ మన తెలుగు పీపుల్స్ కూడుస్తారు తోడుస్తారు బాయ్. అన్ని చిన్నపిల్లలా ఉన్నాయి అన్న, అన్ని చిన్నపిల్లల టాస్క్లు ఉన్నాయి. అంతేనా? టాస్క్లు ఎట్లా ఉన్నాయి? అన్ని చిన్నపిల్లలాగానే అనిపిస్తుంది అన్న. అంటే ఎక్కువ ఏం ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా బిగ్ బాస్ చూడడానికి కూడా అసలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. కెప్టెన్ గా సంజన గారు కరెక్టేనా? చాలా ఓకే అండి. ఆమె ఎందుకు ఎందుకనంటే అసలు చెప్పడానికి లేదండి. అంతే దొంగతనం చేసిరని కరెక్ట్ అట్లానేం లేదండి. సో ఇప్పుడు మీ పరంగా నామినేషన్ జరిగింది కదా, ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? అంటే మన సుమన్ శెట్టి గారిని కూడా నామినేట్ చేసారు. అసలు సుమన్ శెట్టి గారు కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఆయన అనేక అంటే బృందావన కాలనీ సినిమాలో కూడా చాలా బాగుంటాయి. ఆయన కూడా బాగానే ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్? ఫస్ట్ వీక్ కొంతమంది షష్ఠి అంటున్నారు, కొంతమంది రీతు అంటున్నారు. వీళ్ళిద్దరిలో షష్ఠి అయ్యే అవకాశం ఉంది. షష్ఠి అయ్యే అవకాశం ఉందా? అరిజిత్ గేమ్ ఎలా ఉంది? అంతా నార్మల్ గానే ఉందండి. అంతగానే ఓవరాల్ గా ఈ షో అనేది ఏమైనా అవసరం అంటారా? చెప్పండి. తప్పకుండా అవసరమే. కాకపోతే ఈ కామన్ మ్యాన్స్ కాకుండా సెలబ్రిటీస్ పెడితేనే బాగుంటుందండి. దేనికి ఇప్పుడు దేనికి ఎవరు ఉండాలో వాళ్ళు ఉంటేనే బాగుంటుందండి. కామన్ మ్యాన్స్ కూడా మళ్ళీ ఆఫర్లు వస్తాయి కదా, ఇట్లా వేస్ట్ అండి. కామన్ మ్యాన్స్ ఏం చేస్తారండి? ఇట్లనే చిల్లర ఉంటుంది వ్యవస్థ. ఇట్లా పెడితే బిగ్ బాస్ కూడా ఎవరు చూడరు. అందుకే చిల్లర వ్యవస్థ అవుతుంది. యాక్టింగ్ పరంగా ఛాన్స్ వస్తాయి కదా వాళ్ళు. యాక్టింగ్ పరంగా రావాలంటే ఇప్పుడు ఆయన నవదీప్ గారు చెప్పారు కదా, అది అంటే సినిమా ఛాన్స్ ఇస్తాను వెళ్ళిపో అక్క నువ్వు ఇంటికి అన్నట్టు. సినిమాలో సినిమా పరంగానే చూడాలి, యాక్టింగ్ పరంగా చూడాలి. అంటే రియాలిటీ షోస్ పరంగా చూడాలి.
ఏది ఆ విధంగా చూస్తే బాగుంటుంది. అన్ని కామన్ మ్యాన్లను తీసుకొస్తే ఏమంటారు కదా, వీళ్ళందరినీ తీసుకుపోయి గొడ్ల కొట్టంలో ఒక ఏమంటారు బర్లన్గా దొలగొట్టినట్టు దొలగొట్టారు. వాళ్ళకి ఏం గేమ్స్ అనేది అర్థం కావట్లేదు. బాబాయ్ నా గురించి నీకు తెలియదు. ఒకవేళ నేను ఎక్కడైనా అడుగేసిందనుకో, యాక్టింగ్ అయినా అది ఏ ప్రొఫెషన్ అయినా సరే జడ్జరిగా ఉంటుంది. ఇమ్రాన్ భాయ్ నీకు తెలుసా? దేవుడు నాలాంటి వాళ్ళకు దేవుడు ఇమ్రాన్ భాయ్. నేను ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తాడు, బాబాయ్ ఇక్కడ ఉన్నా. కాదండి, ఇప్పుడు సామాన్యులు అంటే నీలాంటి వాళ్ళు కదా, రోడ్డు మీద ఉండేవాళ్ళు లేదంటే చిన్న చిన్న ఇల్లు లేని వాళ్ళు కదా సామాన్యులు. అందరు కూడా పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, అంటే ఎందుకు మరి సామాన్యులు అన్నారు? ఒకటి బాగినండి, ఒకడు అబద్ధం చెప్తాడు, వాని కడుపు నింపుకోవడానికి. ఒకడు నిజం చెప్తాడు, వాని జీవితం నడవడానికి. కానీ అబద్ధానికి నిజానికి మీకు తేడా తెలియదు. బిగ్ బాస్ ఆఫర్ వస్తే పోతాను. నన్ను పిలువరు ఎందుకు ఎరికేనా? ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద ఎనీ టైమ్ కింగ్. ఆ బిగ్ బాస్ ఏంది నా బొచ్చుతో సమానం. అదో జైలు అంటావా? మరి ఇప్పుడు సామాన్యుడైనా మన సామాన్యులు ఎవరు లేరు కదా, అంటే ఏమంటారు అసలు? మీ దగ్గర డబ్బు లేదా? లేదు కాబట్టి మీ దగ్గర లేదా? మీ దగ్గర లేదా? నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర ఒక 100 రూపాయలు. బిగ్ బాస్ గెలిస్తే నాకు అవసరం లేదు.